ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? అంత ఈజీగా జరిగినటువంటి సంఘటన కూడా కాదు. ఎవరైనా వచ్చి మీ ముందు నేను తప్పు చేయలేదని ఒప్పుకుంటే, నేను ఏ తప్పు చేయలేదంటే ఐ బౌడ్ డౌన్ మై. వైసీపీ పార్టీ మిమ్మల్ని రాజకీయాల్లో తగలబెట్టాం. కుటుంబ కలహాలు వచ్చింది అంతకు ముందు నుంచి, కానీ రీసెంట్గా మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. నా వ్యక్తిగత జీవితమే కారణమైతే అసలు నాకు టికెటే రాకూడదు. మీరు లోకేష్ గారిని పొగడడం వల్ల మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటున్నారు. ఇది అధ్యక్షుడిని అనుకోవటానికి ఏం లేదు, ఆయన తప్పు కాదు. ముగ్గురు కలిసి నా మీద కుట్ర చేశారు, జగన్ గారికి ఎక్కిచ్చి నన్ను. ఇప్పుడు వదులుతానా, బెండ్ తెగిపోద్ది. ఇప్పుడు చూపెడతాను అసలు రాజకీయం. మీకేం పని లేదా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సన్మానాలు చేయాల్సినంత ఘనకార్యం వాళ్ళు ఏం చేశారు అని? ఈ సంగతి కూడా వచ్చి ఒకసారి బయట మాట్లాడండి. అనవసరంగా మాట్లాడటం. మన రీసెంట్గా ఒక సందర్భంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా, ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చారు. 62 రోజులు జైలు జీవితం అనుభవించిన వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ టైంలో ఎంతోమంది మీద ఏదైనా క్వశ్చన్ చేసినా ఏదైనా కానీ అక్రమంగా. నేను వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆలోచనలతో నేను ఎప్పుడు చేయలే. పార్టీ పరంగా ఈ వ్యక్తిగత టార్గెట్స్ చేసుకుని, పర్సనల్ టార్గెట్ చేసుకుని జరుగుతున్న ఈ పాలిటిక్స్ చాలా ప్రమాదం.